హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సిఎస్ టెక్ బైట్స్ ఇన్ తెలుగు అండి. ఈరోజు మనం ఈ వీడియోలో జియో పీసీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. అసలు ఈ జియో పీసీ అంటే ఏంటి, ఇది ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ దేనికోసం యూజ్ చేసుకోవచ్చు, ఇది వర్తా కాదా అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనది వచ్చేసి సిఎస్ టెక్ బైట్స్ ఇన్ తెలుగు అండి. మన ఛానల్లో టెలికామ్ అండ్ టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీకు నచ్చితే కనుక కంటెంట్ అనేది పూర్తిగా చూసి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు షేర్ చేయగలరు. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఇప్పుడు జియో పీసీ అంటే ఏంటి అండ్ జియో పీసీ యొక్క యూజెస్ ఏముంటాయి అనే విషయాలు అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ జియో పీసీ అంటే ఏంటి? జియో పీసీ అనేది మీ దగ్గర ఆల్రెడీ జియో ఫైబర్ ఉండి అందులో మీరు సెటప్ బాక్స్ కంటెంట్ అనేది యూజ్ చేస్తూ ఉంటే కనుక మీకు జియో పీసీ అనేది అవైలబుల్ చేసుకోవచ్చు అనమాట. సో జియో సెటప్ బాక్స్ ఉంటుంది మీకు. నార్మల్గా మీరు లైవ్ టీవీ ఛానల్స్ కంటెంట్ యూజ్ చేసుకోవడానికి టీవీ నుంచి. సో అందులోన ఈ అప్లికేషన్ జియో పీసీ అనే అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీకు మంత్లీ అమౌంట్ అనేసి ఉంటుందన్నమాట. దీనికి ఏం ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే కాదు. సో ఇది వచ్చేసి వర్చువల్ డెస్క్టాప్ అంటారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంట్లోన ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ లేకపోయినా ఉందనుకోండి, ల్యాప్టాప్ ఉంటే అది ఎలా వర్క్ అవుతుంది, మీకు అందులో క్రోమ్ బ్రౌజింగ్ చేయొచ్చు, అన్నీ చేసుకోవచ్చు కదా, ఆఫీస్ వర్క్స్ చేసుకోవచ్చు, గేమింగ్ చేయొచ్చు. ఆ విధంగా ఈ జియో పీసీ కూడా ఒక క్లౌడ్ కంప్యూటర్ అనమాట. అంటే మీకు స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ, ర్యామ్ కానీ, మెమొరీ కానీ, అంటే స్టోరేజ్ కానీ, మీకు అవన్నీ మీ కంప్యూటర్ అంటే సెటప్ బాక్స్లో స్టోర్ అవ్వవు. ఇవన్నీ క్లౌడ్ అంటే సర్వర్స్లో స్టోర్ అవుతాయి అన్నమాట. మీరు ఇది రన్ చేయాలంటే ఖచ్చితంగా మీకు యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి, లేకపోతే ఇదైతే వర్క్ అవ్వదు. మీకు జియో ఫైబర్ కనెక్షనే ఉండాలి అని అయితే జియో వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ జియో ఫైబర్ ఉంటే మీకు అందులో జియో సెటప్ బాక్స్కి కనెక్ట్ చేసుకొని జియో సెటప్ బాక్స్ నుంచి దీన్ని అయితే యాక్సెస్ చేయవచ్చు. దీంట్లో మెయిన్ ఫీచర్స్ ఏమేమి ఉంటాయంటే, మీరు ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు, బ్రౌజింగ్ లైక్ క్రోమ్లోకి వెళ్ళి సర్ఫింగ్ చేసుకోవచ్చు, అలాంటివి చేసుకోవచ్చు. అండ్ ఓటీటీ యాప్స్ ఏమైనా ఉంటే అవి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు జియో క్లౌడ్ అనేసి ఏఐ క్లౌడ్ ఉంది. దాని గురించి కూడా నేను సపరేట్గా వీడియో చేస్తానండి ఖచ్చితంగా. దీనికైతే వ్యూస్ అనేది చాలా వచ్చాయంటే ఖచ్చితంగా నేనైతే జియో ఏఐ క్లౌడ్ గురించి కూడా వీడియో చేయడం జరుగుతుంది. జియో ఏఐ క్లౌడ్ అనేది మనకు స్టోరేజ్ టైప్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గూగుల్ డ్రైవ్ ఉంటుంది కదా, గూగుల్ డ్రైవ్ లాగానే జియో వాళ్ళది జియో ఏఐ క్లౌడ్. ఇది మన ఇండియన్ కంపెనీ కాబట్టి మనం దీన్ని 100% ట్రస్ట్ చేయొచ్చు. అండ్ జియో కాబట్టి ఖచ్చితంగా ఇది ఎంక్రిప్టెడే ఉంటుంది. సో డేటా సేఫ్టీ గురించి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. అండ్ మీకు యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చా లేదా అనేది కూడా మనం చూద్దాము. జియో గేమ్స్ ఉంటాయి, జియో యాప్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా సో ఇప్పుడు మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో సీన్ ఇక్కడ చూడండి, నేను జియో సెటప్ బాక్స్లోకి అయితే రావడం జరిగింది. జియో సెటప్ బాక్స్లోనూ ఇది మన మానిటర్ కనెక్ట్ చేసామన్నమాట ఇప్పుడు. సో మానిటర్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ జియో టీవీ ప్లస్, జియో హాట్స్టార్, జియో పీసీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసిన వెంటనే నా పేరు వచ్చేసింది. పేరుతో పాటు ఇంకా మనకు దీంట్లోన కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి నా పేరు అండ్ ఆల్సో మై పీసీ అని ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 8GB ర్యామ్, CPU ఎంత ఉంది, 2.4 GHz, మీకు ఎంత స్టోరేజ్ వస్తుంది అనేది అంతా, ఇక్కడ ఎంత టైప్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనేదాన్ని ఇక్కడైతే డీటెయిల్స్ ఉన్నాయి. నేను ఇక్కడ లాంచ్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ లోడ్ అవుతూ ఉంది చూసారా. ఇప్పుడు మనకు ఒక కంప్యూటర్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదంతా సెటప్ బాక్స్లో అయితే స్టోర్ అవ్వదన్నమాట. ఇదంతా మీకు క్లౌడ్లో ఉంటుంది, అంటే సర్వర్లో ఉంటుంది. సర్వర్లో మీకు యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మాత్రమే ఇది వర్క్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇంటర్నెట్ లేకపోతే ఇది మధ్యలో స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మీకు ఇది అర్థమైంది అనుకుంటా. ఇది వచ్చేసి మన హోమ్ కంప్యూటర్ పీసీ లాగైతే కాదు, కానీ మీకు క్లౌడ్ పీసీ అనమాట. మీకు అఫోర్డ్ చేయలేరు అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా, అప్పుడు మీకు ఇది అంటే ల్యాప్టాప్స్ మనకు 30-20K అలా ఉంటాయి కదా. సో అలా అఫోర్డ్ చేయలేరంటే మీకు ఇక్కడ జియో సెటప్ బాక్స్ అని మీరు యూజ్ చేస్తున్నారంటే అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, నేను ఇక్కడికి వెళ్ళాను. ఫస్ట్ సెట్టింగ్స్లో ఇక్కడ చూడండి మనకు అన్ని ఫైల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నేనంతా మీకు UI చూపించాలనుకుంటున్నాను. సెట్టింగ్స్లోకి వచ్చాను. ఫస్ట్ సెట్టింగ్స్లో నుంచి మీరు ఇక్కడ చూడండి డెస్క్టాప్ ఎఫెక్ట్స్ అని అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆల్సో మీకు ఫాంట్ సెలెక్షన్, థీమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. యాక్సెసిబిలిటీ, అకౌంట్ డీటెయిల్స్, మన అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ జనరల్ అన్నీ ఉన్నాయన్నమాట, సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు
అబౌట్ అనే ఉంది చూడండి, సిస్టమ్ ఇన్ఫో. సో దీనిపైన క్లిక్ చేసామనుకో ఇక్కడ ఏం ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఉబంటు అంటే లైనక్స్ అన్నమాట. ఇందులో ఇప్పుడు లైనక్స్ రన్ అవుతుంది. దీంట్లో జామీ జెల్లీఫిష్ అంటే 2022లో వచ్చిన ఇదేదైతే అప్డేట్ అయితే రన్ అవుతుంది అనమాట లైనక్స్లోన. సో ఇది వచ్చేసి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో యూజర్స్ అండ్ గ్రూప్స్ అంటే మనకు తెలిసిన మన ఎవరైతే ఇప్పుడు యూజ్ చేస్తుంటాం కదా వాళ్ళకు పాస్వర్డ్స్ అనేది ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ సెట్టింగ్స్ అనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే మెనూలోకి అయితే వెళ్తున్నాను నేను. సో మెనూలోకి వెళ్ళిన తర్వాత యాక్సెసరీస్లో ఉన్నాయి చూడండి, ఆర్క్యూ మేనేజర్, క్యాలిక్యులేటర్. అండ్ ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాము. ఇక్కడ చూడండి ఒక బేసిక్ ఇంటర్ఫేస్ అయితే ఉంది. మనకు నచ్చినట్టు మనం ఇక్కడ క్యాలిక్యులేటర్ ఏదైనా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మళ్ళీ యాక్సెసరీస్లోకే వెళ్తున్నాను. యాక్సెసరీస్లో మీకు క్యారెక్టర్స్, ఫైల్స్ ఉంది, జియో పీసీ టూర్ అని అడుగుతుంది. అంటే ఈ పీసీ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, జస్ట్ ఒక టూర్ లాగా. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి వర్చువల్ కీబోర్డ్ అని మనకు కీబోర్డ్ అనేది వస్తూ ఉంది. మన దగ్గర ఒకవేళ కీబోర్డ్ లేకపోతే మీరు మౌస్ యూస్ చేసి టైపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది వచ్చేసి మీకు టెక్స్ట్ ఎడిటర్ అని కూడా ఉంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ యాక్సెసరీస్లో మీకు ఇక్కడ చూడండి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేస్తే ఇది మీకు స్టోర్ అవ్వదు, క్లౌడ్లో స్టోర్ అవుతుంది, మీ డివైస్లో కాదు. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్లోకి వస్తే మనకు అండ్ ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట, కోర్సెరా, ఖాన్ అకాడమీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ 2048, చెస్, మైన్స్, రోబోట్స్, సుడోకో ఇవన్నీ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. మీకు కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెస్ అయితే ఓపెన్ చేస్తున్నా, ఎలా ఉంటుందో చూద్దాము. ఓకే, ఇది వచ్చేసి మనకు చెస్ ఇంటర్ఫేస్ ఉంది. సో వెరీ బేసిక్ అండి, ఇది చాలా బేసిక్గా ఉందన్నమాట. అంటే ఒక చిన్న పాటి మొబైల్లో ఉంటుంది చూడ అలాగుంది, బట్ బేసిక్ ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ప్లే చేయడానికి స్టార్ట్ చేశాను, అది ఆల్రెడీ రిప్లై కూడా ఇస్తుంది. సో ఇలా మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట ఈ జియో పీసీలోన. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఇది ముందుకు జరుపుతూ ఉన్నాను. సో ఇలా మనం గేమ్స్ అనేది కూడా ఆడుకోవచ్చు అనమాట. సో మనకు నచ్చిన గేమ్ మనం ఇక్కడ చూసుకొని ఇక్కడ ఉండే వాటిలో నుంచి ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ మనం క్లియర్గా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వద్దాము. సో ఇప్పుడు గేమ్స్లోకి అయిపోయింది కదా, గ్రాఫిక్స్ అనేసి. ఇప్పుడు గ్రాఫిక్స్ అంటే మీకు గ్రాఫిక్ ఎడిటర్, పిక్సార్ట్స్ కానీ, అడోబ్ ఎక్స్ప్రెస్ కానీ, ఇంకా మీకు తెలిసినది స్కెచ్ ప్యాడ్ కానీ ఇలాంటివి మీకు నచ్చినవి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంటర్నెట్లోకి వస్తే ఇంటర్నెట్లో చాట్ జీపీటీ, జెమినై, జీమెయిల్, గూగుల్ క్రోమ్, డ్రైవ్, ఏఐ క్లౌడ్, జియో ఏఐ క్లౌడ్ ఉంది కదా ఇందాక చెప్పాను అదే. సో అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఆఫీస్ అంటే ఎంఎస్ ఆఫీస్ అనుకోవద్దండి, ఇది లైనక్స్ బేస్డ్ రన్ అవుతుంది కదా. ఇక్కడ వేరే ఆఫీస్ ఉంటుంది కానీ అంత యూజేజ్ అంతా సేమే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నా, ఇక్కడ చూడండి లిబ్రే ఆఫీస్ అని అయితే ఓపెన్ అవుతూ ఉంది. అంటే ఇది ఎంఎస్ ఆఫీస్ కాదు. ఓకే, సో ఇక్కడ చూడండి ఓపెన్ అయిపోయింది మనకు విండో అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకు ఆఫీస్లోకి వెళ్తే మనకు ప్రెజెంటేషన్స్ అని ఉంది, స్ప్రెడ్ షీట్స్ అని ఉంది. ఇక్కడ చూడండి నేను ప్రెజెంటేషన్స్లోకి వెళ్తూ ఉన్నాను. ప్రెజెంటేషన్స్లోన మనకంతా ఇప్పుడు పీపీటీ అంటారు కదా, పవర్ పాయింట్ మీకు ఉంటాయి కదా. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. నేను ఏదో ఒకటి ఇప్పుడు తీసుకోబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నాను. సో ఆ థీమ్ అయితే అప్లై అయిపోయింది. ఇక్కడ ఏదో ఇన్స్ట్రక్షన్ వచ్చినట్టుంది. ఓకే, క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి నేను ఏదైనా టైప్ చేసుకోవాలంటే సిఎస్ టెక్ బైట్స్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తూ ఉన్నాను. సో ఈ విధంగా మనము ప్రెజెంటేషన్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఉంది మనకు, ఎంఎస్ ఆఫీస్ లైక్ ఎంఎస్ పవర్ పాయింట్ ఇది. సో వర్డ్ అయితే ఓపెన్ చేసి చెక్ చేసేసాము ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ స్ప్రెడ్ షీట్ కూడా ఎలా ఉందో, అంటే స్ప్రెడ్ షీట్ అంటే ఎక్సెల్ షీట్స్ అనమాట. ఎంఎస్ ఎక్సెల్ బదులు ఇక్కడ లిబ్రే ఆఫీస్ అనేసి ఉన్నాయి. అన్ని లిబ్రేకి సేమ్ ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. లైక్ మనకు నచ్చినట్టు ఇక్కడ చేసుకోవచ్చు. నేను టైప్ చేస్తున్నా మై ఎక్స్పెన్సెస్ అనేసి. అండ్ ఇక్కడ యువర్ ఎక్స్పెన్సెస్ అనేసి నేను ఇక్కడ టైప్ చేసేసాను. అవర్ సేవింగ్స్ అనేది రాసేసాను అనమాట. సో జస్ట్ ఇలాగ మీకు కావాలంటే ఫార్ములాస్ ఉంటాయి. అండ్ మీకు ఏమైనా సేమ్ ఎక్సెల్ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో అవన్నీ ఇక్కడైతే ఉంటాయి అన్నమాట. సో సేమ్ ఎక్సెల్ లాగే ఉంటుంది, బట్ ఇది
ఎక్సెల్ కాదు, లిబ్రే ఆఫీస్ అనమాట, ఎంఎస్ ఎక్సెల్ కాదు ఇది. సో అది కాదు. ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్లోనే మీకు డ్రా అంటే పెయింట్. ఇప్పుడు మనకి ఎంఎస్ విండోస్లోనే పెయింట్ ఉంటుంది కదా, పెయింట్ బదులు ఇక్కడ మనకు ఈ డ్రా అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇది లైనక్స్ ఓఎస్ అనమాట. మీరు కంప్లీట్గా విండోస్ అని అనుకోవద్దండి, లైనక్స్ ఓఎస్. సో ఇది డిఫరెంట్గా అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ప్రోగ్రామింగ్ అనేసి సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్, జూపిటర్ అనేసి మనకు ఎడిటర్లు ఉన్నాయి. అండ్ సౌండ్ అండ్ వీడియోకి సంబంధించినవి మనకి ఇక్కడ యాప్స్ అయితే ఉన్నాయి, మనం ప్లే చేసుకోవచ్చు. యూనివర్సల్ యాక్సెస్, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మీకు అక్కడ అవసరమైన దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇక ఫైల్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ యూజర్ నెంబర్ అయితే వస్తుంది కదా. ఈ యూజర్ నెంబర్ అనేది మన నెంబర్ అనమాట. ఇది లోకల్లో అయితే స్టోర్ అవ్వదు, మన ఐడి అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, నేను అన్ని ఫోల్డర్స్ ఓపెన్ చేస్తున్నాను. నార్మల్గా మన కంప్యూటర్లో ఎలాగైతే వస్తాయో అదే విధంగా చూపిస్తుంది, కానీ ఇది లోకల్లో అయితే స్టోర్ అవ్వదు. ఇప్పుడు ప్లే స్టోర్, మనకు ప్లే స్టోర్, ఎంఎస్ ఆఫీస్ స్టోర్ ఉంటాయి కదా, అదేవిధంగా ఇక్కడ కూడా ఒకటి సాఫ్ట్ స్టోర్ అనేసి అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. విఎస్ కోడియం, ఫ్లేమ్ సెట్, పైచామ్, ఇలాగా అప్లికేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో అంటే ఇక్కడ అన్నీ లేవండి, చాలా యాప్స్ అయితే లేవు, చాలా తక్కువ లిమిటెడ్ యాప్సే ఉన్నాయి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఇందులో డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పర్ప్లెక్సిటీ ఏఐ, వికీపీడియా ఇవన్నీ ఉన్నాయి. డాలీ, సోరా, హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ యాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. అండ్ మీకు సోషల్ మీడియా యాప్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, లింక్డ్ఇన్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కేటగిరీస్లోకి వెళ్తే ఏమున్నాయి చూద్దాం. సో ఇక్కడ క్రియేటివిటీ అనేసి ఉంది. సో ఆల్ కేటగిరీలో మనకు అన్ని డెవలపర్ టూల్స్ ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషనల్ కంటెంట్, డువలింగో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్లో కూడా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. అండ్ మీకు ఇవన్నీ వెబ్ యాప్స్ కిందకి వస్తాయన్నమాట. అంటే మీకు గూగుల్ క్రోమ్లో రన్ అవుతాయి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఇది క్రోమ్లో ఎలా ఓపెన్ అవుతున్నాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేశానంటే ఇక్కడ ఇన్స్టాల్ చేయండి అని అడుగుతుంది, ఇంకా ఇన్స్టాల్ అవ్వలేదన్నమాట. ఇక్కడ చూడండి, మనకు గూగుల్ క్రోమ్లో ఓపెన్ అవ్వయింది. కింద చూడండి, గూగుల్ క్రోమ్ ట్యాబ్ అయితే యూట్యూబ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ నేను కావాలంటే ఏమైనా సెర్చ్ చేసుకోవచ్చు యూట్యూబ్లోన. సో మనం వచ్చేసి మనదే సిఎస్ టెక్ బైట్స్ ఇన్ తెలుగు అనేది అయితే సెర్చ్ చేస్తున్నాను. మీరు చూడండి వస్తుందా లేదా అనేది. సో వచ్చేసింది అనమాట మనకు రిజల్ట్స్ అయితే. సో ఈ విధంగా దీనిపైన క్లిక్ చేస్తే మన ఛానల్ అక్కడ చూపించేస్తుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో వీడియో నచ్చితే పూర్తిగా చూడండి. అండ్ మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయగలరు. అండ్ ఇప్పుడైతే ఇది వచ్చేసి మన ఛానల్ అనమాట. ఇక్కడ చూడండి, యూట్యూబ్ అయితే నార్మల్గా మనం ఎలాగైతే సిస్టంలో యూజ్ చేసుకుంటామో అదే విధంగా అయితే కనపడడం జరుగుతూ ఉంది. సో ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇంకా వేరే యాప్స్ ఏవైనా ఓపెన్ చేసి చెక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జెమినై ఓపెన్ చేస్తున్నా, ఇది గూగుల్ జెమినై. సో ఇది ఓపెన్ చేసినా కూడా ఇక్కడ చూడండి, మనకు ఇది కూడా జస్ట్ మన క్రోమ్ ట్యాబ్లోనే ఓపెన్ అవుతూ ఉంది. అంటే ఇవన్నీ వెబ్ యాప్స్ అనమాట, మీకు వెబ్సైట్ బేస్డ్ యాప్స్. సో ఇవన్నీ ఇందులోనే ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మనం జెమినైని యూజ్ చేసి ఏమైనా అడగచ్చు. నేను ఇక్కడ వాట్ ఈస్ జియోపీసీ అని అడిగాను కదా. సో జియోపీసీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది ఇక్కడ. జియోపీసీ ఈజ్ ఎ క్లౌడ్ బేస్డ్ వర్చువల్ డెస్క్టాప్ సర్వీస్ లాంచ్డ్ బై రిలయన్స్ జియో అని క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది ఒక చాట్ బాట్ అనమాట. ఇప్పుడు చాట్ జీపీటీ లాగా ఇది కూడా జెమినై గూగుల్ వాళ్ళది. ఓకే, సేమ్ చాట్ జీపీటీ ఎలాగైతే వర్క్ అవుతుందో ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది. ఇది కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉంటుంది చాట్ జీపీటీతో పోలిస్తే. అండ్ దానికి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు జియోపీసీ టూర్ అండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి, క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే మీరు లాగౌట్ అవ్వచ్చు, డిస్కనెక్ట్ అంటే జస్ట్ పీసీ రన్ అవుతుంటుంది, బట్ పీసీ అనేది క్లోజ్ అవ్వదు, స్విచ్ ఆఫ్ అవ్వదు, బట్ రన్ అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్లో. మనకి ఇక్కడ డిస్కనెక్ట్ అవుతుంది అనమాట, మన సిస్టమ్ నుంచి డిస్కనెక్ట్ అవుతుంది. మీరు మళ్ళీ లాంచ్లో క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు ఇమీడియట్గా మనం ఇంతకుముందు ఏదైతే పేజ్లో ఉన్నామో అదే పేజ్కి ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నేను హోమ్లోనే ఉన్నా కాబట్టి హోమే ఓపెన్ అయ్యింది. సో ఇప్పుడు మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ లాగౌట్ పైన క్లిక్ చేస్తే మొత్తం మనకు
బ్యాక్గ్రౌండ్లో కూడా అంటే క్లౌడ్లో కూడా సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఉన్నాయి మనకు డీటెయిల్స్ అనేవి 8 GB 100 GB HDD అంటున్నారు. ఇవన్నీ క్లౌడ్ స్టోరేజ్ అనమాట. అంటే మనకంతా క్లౌడ్లోనే స్టోరేజ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఇది టైం తీసుకుంటూ ఉంది. నేను ఇందాక లాగౌట్ చేశాను కదా, సో అందుకే టైం తీసుకుంటూ ఉందన్నమాట. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో పీసీ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మీకు ఫస్ట్ టైం ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ సెంటర్ ఇవన్నీ వచ్చేసాయి కదా. సో ఇంతకుముందు రాలేదు, ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ ఓపెన్ చేసింది, జస్ట్ మళ్ళీ ఓపెన్ అయింది. ఇప్పుడు ఏదైతే ఉందో ఇది మళ్ళీ ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి మనకు జియో ఏఐ క్లౌడ్ పేజ్ అయితే ఓపెన్ చేశాను నేను. సో ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మీకు అన్లిమిటెడ్ స్టోరేజ్ అనేది వీళ్ళు చెప్తూ ఉన్నారు. మీకు ఒకవేళ జియో నెంబర్ ఉంటే కనుక ఇక్కడ లాగిన్ అయ్యారంటే మీకు ఫ్రీ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇక్కడ వీళ్ళైతే. సో ఇక్కడ నేను ఇక్కడ హోమ్ స్క్రీన్లోకి వెళ్తే ఫ్రీ 50 GB అనే ఆప్షన్ అయితే ఇక్కడ వస్తూ ఉంది. ఒక నిమిషం, ఇప్పుడు చూడండి ఫ్రీ 50 GB స్టోరేజ్ అని అయితే వస్తూ ఉంది. ఇది ఎందుకంటే జియో సిమ్ కార్డ్ మీ దగ్గర ఉందనుకోండి, ఆ సిమ్ కార్డ్తోనే మీకు ఈ 50 GB సబ్స్క్రిప్షన్ అయితే వస్తుందని అయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో అది ఎలా వర్క్ అవుతుంది అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. నేను తీసుకున్నప్పుడైతే నేను జస్ట్ ఒకసారి లాగిన్ అయ్యాను, నాకు 100 GB అనేది వచ్చింది ఈ జియో ఏఐ క్లౌడ్లో. ఈ జియో ఏఐ క్లౌడ్ గురించి నేను కంప్లీట్గా స్పెసిఫికేషన్స్తో పాటు ఒక వీడియో చేయాలి అంటే కనుక దీనికి ఒక 1K వ్యూస్ అయినా టార్గెట్ ఇస్తున్నాను. ప్లీజ్ చేసేయండి. వ్యూస్ అనేది మీరు షేర్ చేశారంటే ఖచ్చితంగా వ్యూస్ అనేది పెరుగుతాయి. అండ్ నేను కూడా మీకు జియో ఏఐ క్లౌడ్ గురించి వీడియో అనేది ఖచ్చితంగా తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు మీకు చూడండి, నేను ఇక్కడ హోమ్ స్క్రీన్కి వచ్చేసాను, ఇప్పుడు లాగౌట్ చేసేసాను. ఇక్కడ మీకు హోమ్ స్క్రీన్లో మీకు ఇక్కడ చూడండి జియో పీసీ అని ఉంది, కింద పవర్డ్ బై అకాప్స్ అని ఉంది. సో అకాప్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇది వచ్చేసి ఒక ఇద్దరు జాయిన్ చేశారనమాట, ఇద్దరు లాంచ్ చేశారు. దాన్ని తర్వాత రిలయన్స్ జియో వాళ్ళు దాన్ని ఆక్యుపై చేశారంటే దాన్ని కొనుక్కున్నారనమాట. ఇప్పుడు దాన్ని కొనుక్కొని ఇప్పుడు జియో అకాప్స్ అనేది వీళ్ళ కిందే, రిలయన్స్ వాళ్ళ కిందే ఉంది. సో అందుకే ఇప్పుడు జియో పీసీ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు మనకు ఇంతవరకు చూసుకున్నది జియో పీసీ గురించి అండి. జియో పీసీ టూర్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీకు ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ చెప్పా కదా జియో ఏఐ క్లౌడ్ కోసం 1K వ్యూస్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ప్లీజ్ చేసేయండి. నేను జియో ఏఐ క్లౌడ్ తొందరలోనే తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.